సో ఏంటి ఇది మెట్రో ఫేస్ట్ ఎక్స్పాండింగ్ అండ్ రేడియల్ రోడ్స్. సో ఈ రెండింటి మీద రియల్ ఎస్టేట్ కూడా డిపెండ్ అయ్యి ఉంది. ఈ రెండు కింద పూర్తి అయితే మటుకు కాస్త మార్కెట్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే గ్యారంటీగా ఏమైందంటే 2-3 ఇయర్స్ నుంచి పెద్ద ప్రాజెక్టులు ఏవి పెద్దగా అవ్వకపోవడం, అంటే పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో డిలే అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా మార్కెట్ కూడా ఆగిందనమాట. దానివల్ల చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే త్రిబుల్ ఏదైతే ఉందో వర్క్ స్టార్ట్ అయ్యి, ఓకే, రేడియల్ రోడ్స్ వర్క్ స్టార్ట్ అయ్యి, మెట్రో వర్క్ స్టార్ట్ అయితే కనుక గ్యారంటీగా మార్కెట్ అనేది ఆటోమేటిక్ దానికదే వస్తుంది. అంటే పబ్లిక్ ఏంటంటే ఎక్కడైతే ఉన్నారో ఓఆర్ఆర్లోనైతే పెద్దగా రేట్లు అయితే పెరగవు, ఇంకా వాస్తవం అది. ఎందుకంటే ఎంత అయితే పెరగాలో అంతవరకు పెరిగింది. ఓవరాల్ బయట ఏదైతే కొత్తగా రోడ్లు ఫామ్ చేస్తున్నారు, త్రిబుల్ కానీ రేడియల్ రోడ్ కానీ, దాని దగ్గర కొత్త మార్కెట్ అనేది వెతుక్కుంటుంది అనమాట. అక్కడ వెళ్ళి విల్లా ప్రాజెక్టులు కానీ, అక్కడ ఉన్న పాత లేఅవుట్లో రీసేల్ ప్లాట్స్ కానీ, అక్కడ మెల్లిమెల్లిగా ఇండిపెండెంట్ హౌసింగ్ కల్చర్ కానీ, అఫోర్డబుల్ మార్కెట్ అనేది ఇంకా అక్కడే స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా పబ్లిక్ కొనలేదంటే ఇంకా మనం ఏం చేయాలి, మళ్ళీ త్రిబుల్ దాటిన తర్వాతే కొంటే ఈ 2-3 ఇయర్స్ మార్కెట్. వన్స్ కనుక ఆ రోడ్స్ కనుక ఫామ్ అయ్యి ఒక షేప్ వచ్చేసాయి అంటే మాత్రం మార్కెట్ నుంచి పద్ది. త్రిబుల్ వరకు అయితే ఎవరు కొనలేని పరిస్థితిలో మళ్ళీ తయారవుతుంది మార్కెట్ అనేది. కొంటే కనుక ఈ 2-3 ఇయర్స్లో ఏదైనా ఛాన్స్ డీల్స్ ఉంటే కనుక గ్యారంటీగా బేసిక్గా మార్కెట్ డల్గున్నప్పుడు రేట్లు తగ్గుతాయంటారు, కానీ ఇంచ కూడా తగ్గలేదు హైదరాబాద్ మార్కెట్. ఎప్పుడు అంతా మరీ తగ్గిపోదండి, హోల్డ్లో ఉంటుంది రియల్ ఎస్టేట్. మరీ 10 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటే ఇప్పుడు కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తగ్గించి అమ్ముకుంటారు. ఇప్పుడు పెళ్ళి ఉంది, ఫిక్స్ చేసుకుంటారు మ్యారేజ్, పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి, వాళ్ళు ఏంటంటే ఒక 10-20% డిస్కౌంట్లు అయితే ఇచ్చుకుంటారు. కానీ నేను రీసెంట్గా ఒక మంచి పొజిషన్లో రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తిని అడిగాను, సార్ మార్కెట్ పూర్తిగా డల్ అయింది అంటున్నారు పబ్లిక్, అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అసలు ముందుకు రావట్లేదు ఇన్వెస్ట్ చేయడానికి అన్నప్పుడు, మిడిల్ క్లాస్ పీపుల్తో మాకు అసలు పని లేదు, మా మార్కెట్ మాకు జరిగిపోతూనే ఉంది, సో మా టార్గెట్ అంతా అదే అని చెప్పి కూడా ఆయన అంటే ఆయన లగ్జరీ సెగ్మెంట్లో ఉండుంటారు. అదే లగ్జరీ సెగ్మెంట్ ఉంది కాబట్టి ఆయన చెప్పింది. ఇప్పుడు బెంజ్ కార్లు అమ్మేవాడు ఉంటాడు, మారుతి కారు హుండై కార్లు అమ్మేవాడు ఉంటాడు. లగ్జరీ సెగ్మెంట్ మార్కెట్ అనేది వేరు. అంటే కార్స్లో కానీ ఇందులో కానీ. ఇప్పుడు హౌసింగ్లో చూసుకుంటే లగ్జరీ సెగ్మెంట్ అంటే 1 crore నుంచి స్టార్ట్ అనుకోండి. 1 crore బిలో అంతా కూడా మిడిల్ సెగ్మెంట్ ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా చూసుకుంటాను. లగ్జరీ సెగ్మెంట్ అనేది అది ఎప్పుడు పెద్ద డోకా అనేది ఉండదు, ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది అది లగ్జరీ సెగ్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ జనరేషన్ డబ్బులతోనే వాళ్ళు కొనరు. వాళ్ళ తాతల దగ్గర నుంచి కొద్దిగా డబ్బుని ఆస్తిపరులు ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళు ఏంటంటే ఆ ఊర్లో పొలం ఏదో అమ్ముకొని ఈ పిల్లలకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ఎఫర్ట్ చేసిన వాళ్ళే కొనుక్కుంటారు అన్నమాట దానికి. అందుకని ఆ మార్కెట్ అయితే జరగచ్చు. కోవిడ్ తర్వాత కూడా లగ్జరీ మార్కెట్ అనేది పెరిగింది యాక్చువల్గా. ఇప్పుడు వేరే స్టేట్లో ఉంటారు, వేరే స్టేట్లో కానీ వేరే డిస్ట్రిక్ట్లో కానీ అక్కడ అమ్ముకొని ఇక్కడ ల్యాండ్లు ఇక్కడ హైదరాబాద్లోకి ఇల్లు కావాలని చెప్పి కొనుక్కుంటారు అనమాట పిల్లల గురించి. ఒక 360 degrees హైదరాబాదే కాదు, త్రూఅవుట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో 2 కోట్లు 3 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముందు ఈ హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళి ఓ 10 ఎకరాలు 15 ఎకరాలు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే భవిష్యత్ అంతా అగ్రికల్చర్ వైపే ఉండబోతుంది, అగ్రికల్చర్ ల్యాండ్కి ఎక్కలేని డిమాండ్ రాబోతుంది. ఇప్పుడు ఏ 10 మంది కూర్చి డిస్కషన్ జరిగినా కానీ ఆ రోజులే బాగున్నాయి, మళ్ళీ ఓ 10 ఎకరాలు మనకుంటే బాగుండు అనే దగ్గరికి వెళ్ళిపోయి ఉన్న డబ్బుల్ని ఈ విధంగా కాకుండా అటువైపు మళ్ళీ ఇస్తున్నారు అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అవునండి, వాస్తవం. ఇప్పుడు మీరు ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకున్నా, లేకపోతే పౌల్ట్రీ ఇండస్ట్రీ చూసుకున్నా, అక్కడ ఏదైనా డిఫరెంట్ చిన్న చిన్న ర్యాబిట్స్ కానీ, లేకపోతే ఏదో ఒకటి గుడ్లు వ్యాపారం కానీ, లేకపోతే కోల్డ్ వ్యాపారం కానీ ఏది చేసుకున్నా కానీ మంచి డబ్బులే వస్తున్నాయి దాంట్లో. చేసేవాళ్ళు లేరు వాస్తవానికి. కానీ బయట నుండి ఇప్పుడు బీహార్ నుంచి ఏం జరుగుతుందంటే, మీరు ఇక్కడ చిన్న విషయం, చేసేవాళ్ళు లేరు అని మీరు అన్నారు. అదే వ్యవసాయ భూములు అమ్ముకొని పొట్ట చేత పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాచ్మెన్లకి పనిచేస్తున్నారు. అవునా? అవును. అంటే ఏంటి, మనం తెచ్చుకున్నాం. అవునులేండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రేపు మనం అదే అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కున్నాం అనుకోండి, దాంట్లో ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటాం. అదే అన్నా మీకు ఇప్పుడు బీహార్ నుంచి యూపీ నుంచి పెట్టుకొని వాచ్మెన్ పెట్టుకొని ఫ్యామిలీని పెట్టుకొని ఒక 15,000 20,000 ఇచ్చి వాళ్ళ చేత అగ్రికల్చర్ చేస్తున్నారు చాలా మంది. నేను అనేది ఏంటంటే సార్, చాలా మంది 300 square yards 500 ఇట్లా తీసుకొని మీకు అందులో ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తా అని చెప్పి ఫ్రూట్ ప్లాంట్స్ అవి ఒక 2 మొక్కలు ఇవి 2 మొక్కలు పెట్టి అవి ఎంజాయ్ చేయొచ్చు.
బేసిక్గా 300-400లో అంత వర్కౌట్ అవ్వదు. అవ్వదని తెలుసు. ఆ, సరే అయినా కానీ మనం తినటం వరకే ఉంటుంది అది. అవును, అది ఎప్పుడు అవి రావాలి ఎప్పటికో. అవి రావాలి. అవును. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ 10 మొక్కలు 15 మొక్కలు కాదయ్యా, ఓ 10 ఎకరాలు కొనుక్కుంటే మీరు ఒక పెద్ద తోట అక్కడ వేసుకోవచ్చు. అందరూ మోడర్న్ అలా కొనడం అగ్రికల్చర్ వల్ల రేట్లు చేసుకోవచ్చు. పెరిగాయి సార్. అదే సార్, అగ్రికల్చర్ ల్యాండ్ డిమాండ్ పెరుగుతుంది అంటున్నాను నేను. అది ఇప్పుడు క్లబ్ అయ్యి ఐటీ పీపుల్ కూడా చాలా క్లబ్ మంది అయ్యారు సార్. ఇప్పుడు. ఇప్పుడు 2 acres కింద 5 acres కింద క్లబ్ అవ్వడం, అవును. ఒక 5 to 6 members కొనుక్కోవడం, దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ఒక Yes. వాచ్మెన్ పెట్టుకోవడం, అప్పుడప్పుడు Yes. వీకెండ్ ఎవరో ఒకళ్ళు వెళ్తుంటారు, ఒక గ్రూప్ లో ఫోటో పెడుతుంటారు, Yes. వాళ్ళు సాటిస్ఫై అవుతుంటారు. ఇది జరుగుతుంది ట్రెండ్ అనేది. అది ఆ మంచిది. అది ట్రెండ్ కూడా ఎందుకు వచ్చిందంటే నాకు కూడా అది అంటే డౌట్. ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ హైవే వైపు తీసుకుందాం, అక్కడి నుంచి ఒక 200 kilometers దాకా తీసుకుందాం కంప్లీట్గా. ఆ ఏరియా మొత్తం మీద ఐటీ ఎంప్లాయీస్ తీసుకున్నాం అంటే ఎంతో కొంతమంది ఆ సర్కిల్ ఉంటుంది ఒకటి, అవునా? ఆ సర్కిల్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో కొనేసి ఓ 10 మంది కలిసి ఓ 10 ఎకరాలు కొనేసి తలా ₹1 వేసుకొని 10 కోట్లు పెట్టి ఓ 10 ఎకరాలు కొన్నారు అనుకోండి. ఆ రూట్లో ఈ 10 మంది ఏదో ఒక టైంలో వెళ్తూనే ఉంటారు. అదే అన్నాను మీకు, వీకెండ్ ఎవరో ఒకళ్ళు వీక్ ఒక ఏదో రోజు పని అంటే అగ్రికల్చర్ పని మీద కాదు, వాళ్ళ అవును. ఇంటికి వెళ్ళటానికో ఏదో కనీసం ఒక సెక్యూరిటీ అనేది అక్కడ కనపడుతూనే ఉంటుంది. అండ్ ఈ 10 ఎకరాలు కూడా ఏంటంటే ఎవరి పేరు మీద వాళ్ళదే ఉంటుంది. ఎవరి పేరు మీద వాళ్ళదే ఉంటుంది. ఎవరి పొజిషన్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరి సర్వే వాళ్ళు చేయించుకొని ఆ స్టోన్స్ కానీ ఫెన్సింగ్ కానీ వేసుకుంటారు. కానీ అగ్రికల్చర్ చేసేటప్పుడు మాత్రం అంతా క్లబ్ అయ్యి ఎవరో ఒకళ్ళు బీహార్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని పెట్టి వాళ్ళ చేత అగ్రికల్చర్ చేయించి అవే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి వీళ్ళు వాడి ఆ ల్యాండ్ కూడా ఇంతలోపు ఏంటంటే అగ్రికల్చర్ చేస్తుండగా వీళ్ళకి రేటు అనేది పెరుగుతుంది అనమాట. రేపు పొద్దున్న ఓల్డేజ్ హోమ్ కింద కానీ వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు అక్కడ. అవును. ఒక గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ లా కట్టుకొని అప్పటికి అలాగ ఒక 20 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత వీళ్ళు జాబ్ లేనప్పుడు వెళ్ళి అక్కడ ఉండొచ్చు ఫామ్ హౌస్ కట్టుకొని. ఇప్పుడు అందరూ ఆలోచన కూడా అలా ఉంది. ఇప్పుడు కూకట్పల్లి, ప్రగతి నగర్ ఇవన్నీ మియాపూర్ ఇదంతా ఒక గందరగోళం ఉంటుంది అక్కడికి పోతే. అంటే ఫస్ట్లో బాగుంది అందరికీ, ఇది హైదరాబాద్లో ఉంటున్నా ఇల్లు కొనుక్కున్నాం కూకట్పల్లి మియాపూర్ అని. ఈ వాతావరణం నుంచి ఎప్పుడు బయటపడదా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మేము ఎప్పుడు ఐడెంటిఫై చేసామండి, ఆ ఏరియాస్ అన్ని కూడా ప్యాక్ అవుతాయి కూకట్పల్లి వెనకాల అని చెప్పి చాలా మంది చెప్పడం కూడా జరిగింది అనమాట. అంటే కోవిడ్ తర్వాత కూడా చాలా మంది పీపుల్ వచ్చేసారు ఏపీ నుంచి, బయట నుంచి మైగ్రేట్ అయ్యారు. నెక్స్ట్ కార్స్ కూడా చాలా మంది కొనుక్కున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ వీక్ ఉంది వాస్తవానికి. బస్సెస్ అవి తక్కువ తిరిగితే ప్రతి ఒకళ్ళైనా కార్ వేసుకొని వస్తారు. దానివల్ల ఏంటంటే రోడ్స్ అనేది పెద్దగా అవ్వలేదు, అదే రోడ్స్ ఉండిపోయి కార్స్ అనేవి ఒక 10 times ఎక్కువ అయ్యాయి లాస్ట్ 5 years లో. అంటే ఆ ఏరియాలో 1000 కార్స్ ఉన్నవి ఇప్పుడు 10,000 కార్స్ అయ్యాయి అనుకోండి. రోడ్స్ అనేవి అంతే ఉంది సైజ్ అనేది. నాకు ఏదైనా మీరు డీటెయిల్స్ గురించి నెక్స్ట్ ఏంటంటే మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. రీసేల్ ప్లాట్స్ కానీ న్యూ ప్లాట్స్ కానీ లేకపోతే ఫ్లాట్స్ కానీ ఏదైనా మీరు ఎక్కడైనా కొనాలన్నా నా సజెషన్ తీసుకోవచ్చు. నా నంబర్ వచ్చి 9985054001. 24/7 నాకు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.